లూకాసు వార్త 15వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదువుకున్నాం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెనికత్తెలను పొరుగువారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణెము దొరికినదని వారితో చెప్పును గదా. అటువలే మారుమనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇప్పుడు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలండి. చదవబడినటువంటి వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. అయితే ఇక్కడ యేసు ప్రభువారు పరిసయ్యులకు బుద్ధి కలగటానికి ఈ వాక్య భాగాన్ని చెప్పాడు. పరిసయ్యులు వారిలో అసూయ ఉండటం వల్ల, వారిలో ద్వేషం ఉండటం వల్ల యేసు ప్రభువారు వారికి బుద్ధి చెప్పడానికి ఈ మాట చెప్పాడు. ఏంటి వారికి ఉన్న ద్వేషం అంటే, ఈ 15వ అధ్యాయము మొదటి వచనం చదివితే మనకు అర్థమైంది. అందులో ఏముందో ఒకసారి చూద్దాము. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సణుగుకొనిరి. అర్థమైంది కదా ఇప్పుడు ఎందుకని యేసు ప్రభువారు ఈ ఉపమాన భాగాన్ని చెప్పాడంటే, పరిసయ్యులు మరి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చే ప్రజలను చూసి వారవలేకపోయారు. పరిసయ్యులందరూ కూడా తట్టుకోలేకపోతున్నారు. కడుపు మంట వాళ్ళకి వచ్చేసింది. అందుకనే వాళ్ళు యేసు ప్రభువారిని చూసి ఏమన్నారు, ఏంటి యేసు ప్రభువారు పాపులను చేర్చుకుంటున్నాడు, పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు, పాపులను ఆయన దగ్గర రాణిస్తున్నారు అంటే చూడండి, వీళ్ళంత పరిశుద్ధులని తమను తాము ఆ పరిశుద్ధమని ముసుగేసుకునే వాళ్ళు బ్రతుకుతున్నారు చూడండి. అందుకని వాళ్ళకు బుద్ధి కలగటానికనే దేవుడు ఈ వాక్య భాగాన్ని చెప్పాడు. అయితే వాళ్ళకు బుద్ధి కలగటానికి చెప్పిన వాక్య భాగం ద్వారా మరి మనం ఏం నేర్చుకోవాలి అంటే, దేవుని పిల్లరా, ఒక ఆధ్యాత్మికమైనటువంటి విషయాన్ని ఈ వాక్య భాగంలో మనం నేర్చుకోవాలి. ఏంటంటే, ఎవరైనా 100 రూపాయలు పోగొట్టుకుంటే ఏం చేస్తాం? వెతుకుతామా? సరే పోతే పోయిన వదిలేస్తాం. మనం ఎందుకని వెతుకుతాము? అది విలువైంది కాబట్టి. అదే ఒక కాగితం పోతే, ఇంట్లో చెత్త కాగితం ఉంది, ఆ కాగితం పోయిందనుకో, ఏం చేస్తారు? దానికోసం రోడ్డు అంతా తిరిగి ఎతుకుతారా? వెతకం. ఎందుకని? ఎందుకు? మరి డబ్బు కాగితమే కదా, అదేమో పెద్ద బంగారం ఏం కాదు కదా, డబ్బు కాగితమే, కానీ దాన్ని ఎదుగుతాము. అదే చిత్తు కాగితాన్ని వెతకం. ఎందుకని? అది విలువైంది కాబట్టి, దానివల్ల మనకి లాభం ఉంది కాబట్టి, అది దానివల్ల మనకు అవసరాలు తీర్చుకోవడానికి అది ఉపయోగపడింది కాబట్టి, అది విలువైంది కాబట్టి దాన్ని వెతుకుతాం. కానీ ఈ రోజుల్లో ప్రజలు ఏం చేస్తున్నారంటే, విలువైందని వెతకకుండా చెత్తను వెతుక్కుంటాం. అప్పుడప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాం, కొంతమంది చెత్తను ఏరుకుంటూ ఉంటారు. చెత్త కుప్పల్లోకి వెళ్ళి ఏంటప్ప వీళ్ళు ఎత్తుక్కుంటూ ఉంటారు అని అనిపిస్తుంది కదా. ఎందుకంటే చెత్తను ఏరుకుని ఆ చెత్తను అమ్ముకుని బతకడం కోసమని కొంతమంది చెత్తలో వెళ్ళి వెతుక్కుంటూ ఉంటారు. అలాగే ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే, చెత్తను వెతుక్కుంటున్నారు, మంచిదాన్ని వదిలేస్తున్నారు. మంచిదాన్ని వెతుక్కోవట్లా, మంచిదాని దగ్గర రావడానికి ప్రయత్నం చేయట్లా. చెత్తదాన్ని వెతుక్కోవాలి, చెత్తదాన్ని పొందుకోవాలి, చెత్తదాని కొరకు చెత్త దగ్గర పరిగెత్తుతున్నారు. కానీ ఇక్కడ ఉపమానంలో గమనిస్తే, ఈ స్త్రీ ఏం చేసిందంట? తనకున్న వెండి నాణ్యాన్ని పోగొట్టుకుంది. దాన్ని వెతికే ప్రయత్నం మొదలుపెట్టి, దాన్ని వెతకాలంటే ఏం చేసిందంట? ఆమె ఫస్ట్గా దీపం వెలిగించింది. చెత్త కనపడాలంటే తన పోగొట్టుకున్న వెండి నాణ్యం దొరకాలంటే తను ఏం చేయాలి? దీపం వెలిగించాలి. వెలుగులోనే మనం పోగొట్టుకున్న దాన్ని పొందగలము. చీకట్లో దొరికింది ఏదైనా. కొన్నిసార్లు నాకు కొన్ని సందర్భాల్లో నేను కూడా పోగొట్టుకున్న డబ్బుల్ని. స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు, ట్యూషన్ నుండి వచ్చేటప్పుడు రాత్రులు ఏదో పోయిద్ది. అప్పుడు ఎంత ఇచ్చేవాళ్ళు? రూపాయో, 10 రూపాయో, పావులోను అంతే. కానీ పోగొట్టుకుంటే చీకట్లో కనపడేది కాదు. మళ్ళీ పొద్దున్నే దొరికిద్దని నిద్ర లేచిన తర్వాత పొద్దున్నే లేచి వెళ్తులో ఆ రోడ్లో వెతికితే దొరికేది కాదు. అంటే చీకట్లో మనం వెతికినా దొరకదని మనకు తెలుసు. ఒకవేళ దొరికితే కనుక ఎప్పుడు దొరికిద్ది? పగలపూట దొరికింది. అంటే వెలుగులో ఉన్నప్పుడే మనకి ఏదైనా కనపడిద్ది. అలాగే ఈ స్త్రీ ఏం చేసిందంట? తనకున్నటువంటి వెండి నాణ్యాన్ని పోగొట్టుకుంది. అయితే ఆ వెండి నాణ్యం కొరకు వెతకటానికి ఏం చేసిందంట? దీపం వెలిగించి
అక్కడ వెతుకుతుందంట. కానీ ఈ రోజుల్లో దేవుని బిడ్డలారా చాలా మంది దేవుణ్ణి వెతకటం మర్చిపోయారు. దేవుని వెతకటం మర్చిపోయారు. లోకాన్ని వెతుక్కుంటున్నారు. లోకంలో ఉండే చెత్తని, లోకంలో ఉండే పాపాన్ని, లోకంలో అపవిత్రతను వెతుక్కుంటా పరిగెత్తుతున్నారు అందరూ. కానీ దేవుని వెతకటము మర్చిపోయారు. దేవుని దగ్గర రావటం అంటే మర్చిపోయారు. దేవుని సన్నిధిని వెతకడం అంటే మర్చిపోయారు. ప్రార్థన చేయటం అంటే మర్చిపోయారు. అన్ని వదిలేశారు అక్కడికక్కడ. కోల్పోతున్నారు. వారికి ఉన్నటువంటి రక్షణను కోల్పోతున్నారు. వారికి ఉన్నటువంటి దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోతున్నారు. దేవునితో ఉన్న ఆనందాన్ని కోల్పోతున్నారు. వాటిని వెతుక్కునే ప్రయత్నం ఎవరు చేయట్లేదు. అందుకనే దేవుడు బైబిల్లో ఒక చక్కటి మాట చెప్పేది అంటారా, ఆ వాక్యాన్ని చదువుకున్నాము. యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో చూస్తే మాట రాయబడింది. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనడి. బైబిల్ ఏం చెప్తుందంట? యెహోవా దొరుకు కాలమందు మీరేం చేయాలి? ఆయన్ను వెతకాలి. అంటే దేవుడు మనకు సమీపంగా ఉన్నప్పుడే ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి, ఆయన వెతకాలి. దేవుని వెతికే బాధ్యత ఎవరిది? మందే. ఎక్కడ వెతకాలి దేవుణ్ణి? జీవం కలిగిన దేవుని వాక్యంలో మనం వెతకాలి. బైబిల్ తెరవాలి, బైబిల్ చదవాలి, లేదా బైబిల్ వినాలి. విని ప్రభువు దగ్గరికి వెళ్ళటానికి ప్రభువును మనం వెతకాలి. అలాగే ప్రార్థనలో దేవుడు మనము వెతకాలి. కానీ ఈ రెండు మనం చేయట్లా, మానేశాం. ఈ రెండు మనం మానేశాం. ఇంకా ఎక్కడ మళ్ళీ ఎక్కడ వెళ్ళి వెతకాలం ప్రభువుని? ఒకటి ప్రార్థనలో వెతకాలి, లేదా దేవుని వాక్యంలో ఆయన్ని మనం వెతకాలి. కానీ ఈ రెండు పనులు మానేసి ఇంక ఎక్కడ వెతికినా ఆయన మనకి దొరకడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన దొరికే సమయంలో మనం వెతకాలి. ఈరోజు ప్రభువారు మనకు దగ్గరగా ఉన్నాడు. బైబిల్ ఏం చెప్తుంది? ప్రకటన గ్రంథంలో, ఇదిగో హృదయం అనే తలుపు ఎద్దు నుండి నేను తట్టుచున్నాను. కాబట్టి ఇప్పుడు మనకి యేసే దొరికే సమయం. యేసే మనకు సమీపంగా ఉన్నాడు. కాబట్టి మనం ఆయన వెతకాలి, మనమే ఆయన దగ్గరకు రావాలి. ఈ స్త్రీ పోగొట్టుకున్న వెండి నాణ్యము ఎవరు వెతుకుతున్నారు? ఆమె వెతుకుతున్నారు. పోగొట్టుకున్న వాళ్ళే వెతుక్కోవాలి. అంతేగాని ఎవరో వచ్చి వెతకరు. నీకోసము పాస్టర్ గారు వచ్చి వెతకరు. నీకోసము నీ భర్త, నీ ఇంట్లో వాళ్ళు, మీ అమ్మ నాన్న నీకోసం వెతకరు. పోగొట్టుకున్న రక్షణని, పోగొట్టుకున్న దేవుడితో ఉన్న బంధాన్ని నీవు వెతుక్కోవాలి. నీవే దాని కొరకు ప్రయాసపడాలి. అప్పుడే నీకు నిజమైన ఆనందం కలిగింది. కానీ ఈ రోజుల్లో ఎవరు కూడా వాళ్ళు ఏం కోల్పోయారో వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళు ఏం నష్టపోతున్నారు వాళ్ళకి తెలియట్లేదు. అంత ఆ పాప ఊబిలో పడిపోయి, ఆ లోకంలో కలిసిపోయి లోకం వెంబడి వెళ్ళిపోతున్నారు. అందుకు బైబిల్ ఏముందంటే, లోకము దాని ఆశ అంతయు గతించును, కానీ దేవుని చిత్తం నెరవేర్చేవాడు నిరంతరము నిల్చును. కాబట్టి నీవు నిలిచి ఉండాలనుకుంటే కనుక, నీవు సంతోషంగా ఉండాలనుకుంటే కనుక, నీవు సమాధానంగా ఉండాలంటే కనుక, నిజమైన ఆనందం నీకు కలగాలంటే కనుక నువ్వు ఎవరిని వెతకాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు అని వెతకాలి. నిజంగా ప్రార్థన అంటే, ప్రార్థనకి రండి అంటే పరుగులెత్తున మనం రావాలి దేవుని. అది విశ్వాసానికి సాదృశ్యం. అది మనము దేవునికి దగ్గరగా ఉన్నామని చెప్పడానికి అది ఒక సూచన. సంఘమంతా కూడి రావాలన్నప్పుడు మరి బైబిల్ అనేక సందర్భాలు మీరు చూస్తారు. దాని ఎస్తేరు చెప్పింది, ఏమని చెప్పింది? అమ్మా, ప్రజలందరూ కూడా ఏం చేయండి? ఉపవాసంతో కూడిరండి అంటే వారందరూ ఏం చేశారు? వచ్చారు అంటారు. అలాగే బైబిల్లో ఎజ్రా గ్రంథం మీరు చదివితే, ఎజ్రా గ్రంథంలో మనకు అర్థమవుతుంది, దేవుని వాక్యం చదవటానికి, వినటానికి ప్రజలందరినీ రమ్మంటే వారందరూ వచ్చారండి. వారందరూ కూడుకుని దేవుని వాక్యం చదువుతుంటే వారందరూ శ్రద్ధగా విన్నారంట దేవుడు. మరి రోజంతా అక్కడ వారందరూ కలిసి కూడుకుని దేవుని స్తుతించారు, కనపరిచారు. అలా దేవుని యొక్క సన్నిధిలో సంఘమంతా కూడి ప్రార్థన చేయటం సంఘానికి క్షేమకరము. వాడు గుర్తుపెట్టుకుని అనుకుంటారా, మనము సంఘం కొరకు ప్రార్థించినప్పుడు, సంఘ క్షేమం కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు మన కుటుంబాలను కూడా దీవిస్తాడు. మన సంఘం క్షేమంగా ఉంటే ఆటోమేటిక్గా మన ఇళ్ళు కూడా క్షేమంగా ఉంటాయి. కాబట్టి ప్రభువును మనం వెతకడం నేర్చుకోవాలి. మన ఇంట్లో వరకు మనం నేర్పించాలి, మన సంఘానికి మనం నేర్పించుకోవాలి. అందుకనే ఈ రోజుల్లో లోకస్తులు ఉన్నట్టుగా మనము ఉండకూడదు. మనము ప్రభువాన్ని వెతుకుతాము. లోకమైతే పాపాన్ని వెతుకుతుంది, మనమైతే ప్రభు అయిన యేసుక్రీస్తు అని వెతుకుదాము. ఆయన ఇచ్చే సంతోషాన్ని, సమాధానం పొందుకుందాము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.